నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతం అయితే కులగణన సర్వే చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాటి రిజల్ట్ను కూడా బయటపెట్టింది. మరి దాంట్లో కూడా బీసీలు కేవలం 46% మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పింది. మరి దీనిపై కూడా ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి బీసీ అసోసియేషన్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాసన్న గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. అన్న, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన సర్వే చేపట్టిన తర్వాత రిజల్ట్ అనేది బయటపెట్టింది. దాంట్లో కేవలం బీసీలు 46% మాత్రమే, అది కూడా ముస్లిం బీసీలు కలిపితే 56%కి వస్తారు అని చెప్పేసి కూడా చెప్పింది. అంటే అసలుకి మీరేమో 51% బీసీలు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరి అంచనా కరెక్ట్? ఇప్పుడు కులగణన మొదటి నుంచి ఇది తప్పుల తడక చేస్తున్నారు, కులగణన మీద కుట్రలు చేస్తున్నారు, దీంట్లో శాస్త్రీయతమైనటువంటి పద్ధతులు అవలంబిస్తలేరు అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్పినటువంటి విషయాలు కూడా ఏ పరిగణలోకి తీసుకోకుండా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి సైంటిఫిక్గా లీగాలిటీగా లేకుండా ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకోవడం మూలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలు 46% ఉన్నారు చూపిస్తారు. ఈ కులగణన 46% ఉన్నది ఇది తప్పుల తడక, దీంట్లో ఎలాంటి సైంటిఫిక్ లేదు. ఇది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెడ్డి సామాజిక వర్గాల నేతలు కుమ్మక్కై దీన్ని బీసీ సమాజాన్ని బీసీ జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారు. కాబట్టే ఈ కుట్ర జరిగింది. 46% ఎట్లొస్తుంది అంటే ప్రతి సంవత్సరము జనాభా బీసీల పక్కన పెట్టండి, ప్రతి సంవత్సరము జనాభా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సాధారణంగా పెరుగుతూ వస్తుంది. కుటుంబాలు పెరుగుతాయి, అదేవిధంగా జనాభా పెరుగుతుంది. కానీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ఈ సమగ్ర కులగణన రిపోర్ట్ చూస్తే కుటుంబాలు తగ్గినాయి. 2014లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ తీసినటువంటి సర్వేలో ఇవాళ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ఆ కుటుంబాల కంటే 2024లో తీసిన కుటుంబాలు తక్కువ ఉన్నాయి. అంటే సిగ్గు ఉండాలి కదా ప్రభుత్వానికి. కనీసం అబద్ధాలు ఆడేటప్పుడు కూడా అతికినట్టు ఉండాలి కదా, అబద్ధాలు ఆడితే కూడా కనీసం అతికినట్టు ఉండాలి కదా. ఇవాళ భారతదేశ జనాభా చైనా జనాభా కంటే మించిపోయింది, ప్రపంచంలో నెంబర్ 1 దేశమైంది. అంటే పెరిగితయిందా తరిగితయిందా? జనాభా పెరిగితేనే ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మనది అయిపోయింది, అంటే జనాభా పెరుగుదలలో. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 2011లో తీసినప్పుడు 2011 నుంచి 2014కు దాదాపు 11 లక్షల మంది కుటుంబాలు పెరిగినాయి, 11 లక్షల కుటుంబాలు పెరిగినాయి. 2014 నుంచి 2024 అంటే 10 సంవత్సరాలు మళ్ళీ ఒక 25 లక్షల కుటుంబాలు పెరగాలి. కానీ 15 లక్షల కుటుంబాలు తక్కువ చూపించారు. అదేవిధంగా ఇక్కడ ఈ బీసీ కులగణన పేరుతో చేసిన ఇళ్లలో బీసీ జనాభాను 21 లక్షల మంది తక్కువ చేసి చూపించారు. సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ సర్వేలో 2014లో తీసినటువంటి సర్వేలో హిందూ బీసీలు 51%,